నా పేరు విజయ్. నేను యుఎస్ అగ్రి సీడ్లో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము యుఎస్ అగ్రి సీడ్ వారి యుఎస్ SW450 అనే విత్తనం పైన రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. పల్నాడు జిల్లా గురజాల మండలము అంబాపురం గ్రామంలో ఈ రైతు క్షేత్ర ప్రదర్శనను మనం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ యుఎస్ SW450 రకం గురించి వేసినటువంటి రైతు మాటల్లో మనము తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరన్నా? నా పేరు రామరెడ్డి గారు. సో ఈ యుఎస్ వాళ్ళది SW450 అనే మిరప రకం వేశారు కదా. సో ఈ రకం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రకం గురించి బాగానే ఉంది. తాలుకాయ తక్కువ, కొద్ది సైజు ఉంది కాయ. కోత కాలకు కూడా తక్కువ అనిపిస్తుంది, కోత కూలి కూడా. ఓకే, అది బాగానే ఉంది, వేసుకునే టైంకి బాగానే ఉంది. ఓకే, తెగుళ్ళు కానీ ఇది ఒకటి మెయిన్ నల్ల తామర పురుగు కొద్దిగా తట్టుకుంది. దీనికి నల్ల తామర పురుగు తక్కువగా ఉన్నది దీని లోపల. కాయ కలర్ కానీ కాయ సైజు అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, పైన కాపు బాగా చిక్కటి కాపు. ఓకే, అది. సో అంటే ఇప్పుడు మీరు ఈ రకాన్ని చాలా మంది రైతులు వేశారు కదా. సో మీరు వచ్చే సంవత్సరము మీరు కూడా మీ తోటి రైతులకు ఈ రకాన్ని రిఫర్ చేయగలుగుతారా? నేనే 3 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నా. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసా. 2 ఎకరాలు వేసా. ముందుకి 3 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నా. ఓకే, అంటే ఎంత దిగుబడి వస్తుందని మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు నేను 25 క్వింటాల నుంచి 30 దాకా వస్తాయి అనుకుంటున్నా. 25 నుంచి 30 క్వింటాలు మీరు ఆశిస్తున్నారు. ఓకే అండి, ఓకేనా? నమస్తే అండి. నా పేరు విజయ్. నేను యుఎస్ అగ్రి సీడ్స్లో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము పల్నాడు జిల్లా గురజాల మండలము అంబాపురం గ్రామంలో రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. సో ఈ యొక్క SW450 అనే రకం గురించి, మరియు అది ఏ విధంగా తెగులను తట్టుకుంది, ఎటువంటి వాతావరణ పరిస్థితులు తట్టుకొని మనకు ఏ విధంగా కాసింది అనేది రైతు యొక్క మాటల్లోనే మనము తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరన్నా? నా పేరు రామిరెడ్డి. మాది అంబాపురం గ్రామం, గురజాల మండలం, పల్నాడు జిల్లా. ఓకే అండి, ఇప్పుడు మీరు యుఎస్ అగ్రి సీడ్ వాళ్ళది SW450 వేసుకున్నారు కదా. ఇది ఎటువంటి తెగుళ్ళను తట్టుకుంది? అంటే మీకు ఎన్ని రోజులకు కాపు వచ్చింది? అంటే కాయ క్వాలిటీ కానీ ప్లస్ అదేవిధంగా దిగుబడి అనేది మీరు ఎంత ఆశిస్తున్నారు? మేము ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసినామండి. 2 ఎకరాలు వేసినాం, కానీ ఫస్ట్లో మేము కూడా భయపడ్డాం. ఇది కాతదా కాయదా ఏంది అనేది బయటపడ్డాం మేము కూడా. అయితే 90 రోజుల తర్వాత బాగా కాపు సెట్ అయింది. ఓకే, కాపు సెట్ అయింది బాగా. కాయలు సైజు ఉన్నాయి, కొద్దిగా నల్ల తామర పురుగు తట్టుకుంటుంది, బాగానే ఉంది. కాయ కూడా సైజు ఉంది. కోత కూలోళ్ళు కొద్దిగా కూలి తగ్గుద్ది. తాలుగా శాతం తక్కువ. ఓకే అండి. మేము ఎందుకంటే తెగులు శాతం కూడా తక్కువేలాగా నల్ల తామర పురుగుని కొద్దిగా తట్టుకునే శక్తి ఉంది. తామర పురుగు తట్టుకుంటుంది. అది అంటే మీరు గమనించిన అది. ఓకే అండి. ఇట్లయితే వేసుకోదగ్గొచ్చు. ఇతనే బాగానే ఉంది. నేను నెక్స్ట్ ఇయర్ కూడా 3 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను. సో రైతులందరికీ కంపెనీ తరపు నుంచి ఒకటే ముఖ్య గమనిక అండి. సో ఈ SW450 అనేటువంటి రకము మిగతా రకాల కంటే మనకు 20 నుంచి 25 రోజులు లేటుగా కాపుకి వస్తుంది. సో దాన్ని రైతులు అనేవాళ్ళు గమనించాలండి. సో దీనిలో ఎటువంటి విత్తనంలో కానీ ఎటువంటి దానిలో ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనము రైతు యొక్క అభిప్రాయంలో మనం తెలుసుకోవడం జరిగింది. తను 2 ఎకరాల్లో వేశాడు SW450 అనే రకాన్ని. సో వచ్చే సంవత్సరం కూడా 3 ఎకరాల్లో సాగు చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. సో ఇలాంటి సమయంలో రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ విత్తనాలు అనేవి నాణ్యతలో కానీ క్వాలిటీలో కానీ ఎటువంటి ఇబ్బంది అనేది రైతులకు కలగదు. సో దయచేసి రైతులు దీన్ని గమనించాలి. సో ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని సో మంచి దిగుబడులు వస్తుందని చెప్పేసి రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. సో అందరికీ ధన్యవాదాలు. పేరెంట్ షేర్ కాడ బాట్ల సెంట్ కూడా వేసింది కదా. పాతూరులో చెప్పరా వస్తున్నాడు పాతూరు కూడా రాసి నాకు తెలిసినాక. అస్మరావు గారు లోపల పోవాలి.